డాకు మహారాజ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ విన్నర్ వచ్చేసి డాకు మహారాజే. మీరందరూ ఫిక్స్ అయితే అయిపోండి. ఇదంతా పక్కన పెట్టేస్తే సినిమా విషయానికైతే వచ్చేస్తున్నాను భయ్య. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది భయ్య. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి టోటల్గా యూత్స్కి అయితే చాలా అంటే చాలా అట్రాక్ట్ అయితే అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగుంటుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క 10 మినిట్స్కి ఒక్కొక్క హై అనేది ఉంటుంది భయ్య. ఇంకా వాళ్ళు చెప్పినట్లుగానే ఇంటర్వెల్ వచ్చేసేపటికి 20 మినిట్స్ అయితే ఇచ్చి పడేస్తారు భయ్య. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్లుగానే ఉండిద్ది ఇంటర్వెల్ 20 మినిట్స్ అయితే. ఈ మూవీ అంతా ఒక స్టోరీ లైన్ మీద అయితే నడుస్తూ ఉండిద్ది భయ్య. ఆ స్టోరీ లైన్ వచ్చేసి ఏంటంటే, వాటర్ కోసం అయితే మన బాలకృష్ణ గారు వచ్చేసి యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. అదే ఈ మూవీ మొత్తం స్టోరీ లైన్లో అయితే నడుస్తూ ఉండిద్ది. ఇంకా మీకు అందరికీ తెలిసి ఉండిద్ది కదా, మన తమన్ గారు అయితే బీజియం అయితే ఇచ్చి పడేశారు భయ్య. ఎవరైతే థియేటర్స్లో అయితే సైడ్ కార్నర్స్లో అయితే కూర్చుంటారో వాళ్ళకైతే చెవులు అయితే పగిలిపోతాయి భయ్య. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగానే స్పీకర్లు అయితే పగిలిపోయే రేంజ్కి అయితే మన తమన్ గారు అయితే బీజియం అయితే ఇచ్చేశారు. ఇంకా సెంటర్లో కూర్చున్న వాళ్ళకైతే కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే బీజియం అయితే థియేటర్లో రపా రపా అంటూ ఉండిద్ది భయ్య. ఇంకా ఓవరాల్గా మన బాలకృష్ణ గారి యాక్టింగ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఆయన మామూలుగానే యాక్టింగ్ అనేది ఇరగదీస్తారు. ఇంకా డైలాగ్స్ అనేది కూడా ఇరగదీస్తారు. ఇంకా ఈ సినిమాలో కూడా ఎక్కడ సేమ్ పవర్ బ్యాక్ గానే ఆయన యాక్టింగ్ అయితే చేశారు భయ్య. అలాగే మన బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసినట్లయితే కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత హై అనేది సెకండ్ హాఫ్లో కొద్దిగా మిస్ అయితే అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా స్టోరీ అనేది కూడా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇంకా ప్యూర్గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ వచ్చేసి ప్యూర్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇష్టమైతే అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రం ప్యూర్గా యూత్స్కి అయితే ఇష్టమైపోయింది. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 3.5 అవుట్ ఆఫ్ 5. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఇప్పటి వరకు ఈ సినిమాని ఎవరైతే చూసారో వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి గైస్, మూవీ ఎలా ఉందని. నాకైతే మూవీ అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అయితే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.